మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఏ ఆహార పదార్థాలు అయినా తీసుకోవచ్చు కానీ మితంగా తీసుకోవాలని డాక్టర్ రాఘవేంద్రరావు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక జీవశైలి కారణంగా మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ వ్యాధి వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనని, అదేవిధంగా ఆహార నియమాలు పాటించాల్సిందని ఆయన అన్నారు. ముఖ్యంగా కిడ్నీ సంరక్షణ కోసం అధికంగా మంచినీరు తాగాలని అన్నారు. రోజురోజుకి ఎండ తీవ్రత పెరుగుతున్నందున శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, ముంజులు వంటివి తీసుకోవాలని ఆయన చెప్పారు. మధుమేహం వ్యాధిగ్రస్తులు చెరుకు రసం తాగరాదని డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. దంతవైద్యులు డాక్టర్ కెబి ప్రియాంక, కెబి సుప్రియాలు మధుమేహం వ్యాధిగ్రస్తులు పంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఫిజియోథెరపీ వైద్యురాలు సత్యవేణి మోకాళ్ల నొప్పులపై అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ రాఘవేంద్రరావు చేతుల మీదుగా డాక్టర్ ప్రియాంక, సుప్రియ, సత్యవేణిలకు ఘనంగా సత్కరించారు. రమణ క్లినిక్ ల్యాబొరేటరీ ఆధ్వర్యంలో ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు. ఫార్మసిస్ట్ శ్రీవాణి, పిఎంబి వైద్యులు కుమార్ యాదవ్ బీపీ పరీక్షలు నిర్వహించారు. వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, కోశాధికారి పివి రాఘవరావు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, యనమల రామం, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, ఎం సుబ్బారావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లూజ్ బట్టలు వేసుకోవడం మంచిది. వైట్ కానీ లైట్ కలర్స్ కానీ వేసుకోవడం, అంటే డార్క్ కలర్స్ బ్లాక్ వేసుకుంటే ఇట్ విల్ అబ్జర్వ్ మోర్ హీట్, బాడీ ఇంకా వేడెక్కిపోతుంది. కాబట్టి లైట్ కలర్స్ లూజ్గా ఉండేవి, ముఖ్యంగా కద్దర్ లాంటివి అయితే చెమటని పీలుస్తాయి కాబట్టి అవి చేసుకోమంటాం. రెండోది, ఈ సీజన్లో మనం చాలామంది కూల్ డ్రింక్స్ ఇవన్నీ తెగ తాగేస్తుంటాం. అదే నేను కూడా తాగొచ్చు, ఎవరైనా ఇంటికి వెళ్తే నేను ఇంట్లో తాగను, ఎవరింటికి వెళ్తే మొహమాటంగా తాగడం. కానీ దానికంటే కూడా మనం ఈ ప్రకృతి సహజంగా దొరికేవి మనకేంటంటే కొబ్బరి బొండం, తర్వాత మళ్ళీ సీజన్లో ముంజికాయలని, గులాబ్ జాముకాయలు మన ప్రాంతంలో దొరుకుతుంది. అలాగే చెరుకు రసం, షుగర్ లేకపోతే ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల కూల్ డ్రింక్స్ కంటే కూడా ఇవి చాలా మంచిది. అన్నిటికంటే ప్రశస్తమైనది ఏంటంటే మజ్జిగ. అది యూజువల్గా మన భారతదేశంలోనే మనం ఎక్కువ వాడుకుంటాం. దానివల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల కావాల్సిన విటమిన్స్ వస్తాయి. దాంట్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. ఆ పులదానం ఎందుకు వస్తుందంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అది మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన బి కాంప్లెక్స్ లాంటి విటమిన్స్ అవన్నీ కూడా లోపలికి తయారయ్యి మనంతా మనం లోపల ఫ్యాక్టరీలో పెట్టుకోవడం వల్ల ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ అన్నిటికంటే ఎక్కువగా బటర్ మిల్క్ తాగటం మంచిది. పాలు కూడా తాగొచ్చు, కానీ బటర్ మిల్క్, పలచట్టి బటర్ మిల్క్ మజ్జిగ తాగటం వల్ల దాంట్లో కావాలంటే కొంతమంది ఈ నిమ్మకాయ టేస్ట్ కోసం కొంతమంది చేస్తుంటారు, అవన్నీ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ లైట్గా ఈ సమ్మర్లో ఏంటంటే మనం లైట్గా డైజెస్ట్ అయ్యే పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం, మంచి రోగాల బారిన పడకుండా ఉండాలంటే. సో మనం ఏంటంటే సాధారణ పెళ్ళిళ్ళు పేరంటాలు ఈ సీజన్లో వస్తుంటే బిర్యానీలు అవన్నీ ఆయిల్ ఫుడ్స్, నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. తప్పదు.